హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఏం లేదు, ఈ మీగడని నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇదే పాల ప్యాకెట్ యూస్ చేస్తాం మేము. సో అది ఇలా ఒక బాక్స్లో నేను డైలీ మీగడని స్టోర్ చేసి పెట్టుకుంటా. తర్వాత 2 మంత్స్కి 1 మంత్స్కి ఇలా ఎక్కువ స్టోర్ అవుతుంది కదా, దాంట్లో కొద్దిగా పెరుగు వేసి తోడేస్తాం. మార్నింగ్ తోడేసి పెట్టిన నైట్ ఇలా అయ్యింది చూడండి అంతా. తర్వాత ఒక మిక్సీ జార్లో నేను అది మీగడది అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నా. కూల్ వాటర్ వేసుకోలేదు, నార్మల్ వాటరే వేసుకొని మిక్సీ పట్టేసిన. చూడండి ఇది ఎంత బటర్ అంతా ఎలా వచ్చిందో పైనకంతా. సో ఇలా వస్తుందన్నమాట. మనం సమ్మర్లో చాలా కూల్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే వింటర్ కాబట్టి చాలా కూల్గానే ఉంటుంది కదా వాటర్స్ అన్నీ. సో నేను అదే వాటర్ వేసుకున్నా, నార్మల్ వాటరే వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. ఇదంతా పైనకంతా వెన్న తేలింది చూడండి. సో ఇది కూడా మళ్ళీ మెలిగిందంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా మొత్తము. సో మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చిందో మొత్తము అంతా. ఇది ఒక 10 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆడ వైట్ కనిపిస్తుంది కదా వాటరు, అదంతా క్లీన్ అవ్వాలన్నమాట మొత్తము. అలా వాటరు అలా కనిపించకుండా చేయాలన్నమాట. సో మొత్తం ఒక 10 టైమ్స్ అయినా కడుక్కోవాలి ఆ బటర్ని. కడుక్కున్నప్పుడు మనకు అదంతా స్మెల్ అదంతా పోతుంది. సో నేను ఒక 10 టైమ్స్ కడుక్కున్నా చూడండి ఇలా వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇలా చేంజ్ అయ్యేంత వరకు కడుక్కోవాలి మనము. సో ఇలా నెయ్యి స్మెల్ పడని వాళ్ళందరూ ఉంటారు, కానీ పిల్లల కోసం ఏదైనా ఒకటి చేయాల్సిందే కదా. నేను స్టార్టింగ్లో చేసేదాన్ని కాదు, నేను మిగడని పడేసేదాన్ని. తర్వాత పిల్లలకి మనం తెచ్చుకొని చేసే కన్నా ఇలా ఇంట్లో ట్రై చేద్దామని చేసిన ఒక టైము. బట్ బాగా కుదిరింది. సో నేను అందుకే మీకు వీడియో చూపిస్తున్నా, మంచిగా కుదురుతుంది. స్టవ్ ఆన్ చేసి తర్వాత మనం బటర్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అంతా మొత్తం స్టవ్ పైన పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇలా చూడండి ఎలా కరుగుతుందో. నేను ఇందులో యాలక్కులు వేయట్లేదు, మునగాకు వేయట్లేదు, కరివేపాకు వేయట్లేదు, మెంతులు వేయట్లేదు, ఏం వేయట్లేదు. సింపుల్గా ఇలానే చేస్తున్నా అనమాట. మా ఇంట్లో అవన్నీ వేస్తే ఎవ్వరు తిన్నారు. సో ఇలా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నా నేను. చాలా బాగుంటుంది. నాకు వెన్న ఇష్టం లేదు, కానీ నెయ్యి ఇష్టం చాలా. సో చాలా బాగుంటుంది ఈ నెయ్యి. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. పాల మీగడని పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది కూడా, పిల్లలు కూడా మంచిది కదా పెడితే నెయ్యి. సో చాలా టేస్టీగా ఉంటుంది కదా నెయ్యి. కానీ నచ్చిన వాళ్ళకి ఏం చేయలేము కదా. సో నచ్చిన వాళ్ళకైనా పెట్టండి ఇలా చేసి. చూడండి ఇది నూనె ఎలా తేలిందో. సో మొత్తం ఇలా బ్రౌన్ కింద అంతా బ్రౌన్ అయింది కదా, మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా కాజు బాక్స్లోకి వడగట్టేసుకోండి అనమాట. సో మంచిగా ఉంటుంది. చూడండి ఇలా వడగట్టేసుకోండి. నెక్స్ట్ డే ఎలా అవుతుందో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.